తెలంగాణ కమలం పార్టీపై ఉగ్రదాడి ఎఫెక్ట్ పడిందా? ఆ ప్రభావంతో కమల దళానికి ఇప్పట్లో కొత్త రథసారథి రానట్లేనా? గతంలో ఎవరో తేల్చుకోలేక సతమతం అయితే ఇప్పుడు మరో కొత్త తలనొప్పి కాషాయ పార్టీకి ఎదురైందా? అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకి ఉగ్రదాడికి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎప్పటి నుంచో పెండింగ్లోనే ఉంది. ఇదిగో అదిగో అంటూ పార్టీ పెద్దలు కాలం వెళ్లదీస్తున్నారు తప్ప స్పష్టత మాత్రం రావడం లేదు. చివరికి ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా ఈ నెలలో అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గతంలో ఎవరిని ఫైనల్ చేయాలనే అంశంపై పార్టీ సతమతమైంది. తాజాగా ఉగ్రదాడి నేపథ్యంలో నియామకం ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. హైకమాండ్ అంతా అంశంపైనే తలమునకలవడంతో మరింత టైం పట్టొచ్చని చర్చించుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడి నియామకానికి గాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియమించి ఆపై నేషనల్ ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. కాగా దాదాపు 20 రాష్ట్రాల్లో నియామకం చేపట్టాల్సి ఉంది. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఆ స్టేట్కు అలాగే కేరళకు అధ్యక్షుడి నియామకాన్ని పూర్తి చేసింది. ఇక తెలంగాణ అధ్యక్షుడి నియామకం రేపు మాపు అంటూ కొద్ది నెలలుగా చర్చ జరుగుతున్నా ఒక కొలికి మాత్రం రావడం లేదు. ఈ నెలలో పూర్తవుతుందని భావించిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇంకాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి సైతం అధ్యక్షుడి నియామకం చేపట్టాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంశంపై ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారన్న అంశం కేడర్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కానీ ఈ అంశంపై ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక వర్గానికి చెందిన నేతకు ఇస్తే మరో వర్గానికి చెందిన వారితో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో పాత కొత్త నేతల మధ్య వైరుధ్యం మరింత పెరిగే అవకాశం ఉందని ప్లాన్గా పార్టీ ముందుకు వెళ్తుంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్షుడి బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఆ ఎన్నికల అనంతరమే రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎలక్షన్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయం నాటికైనా అధ్యక్షుడి నియామకం అంశంపై స్పష్టత వస్తుందా లేదా అనేది చూడాల్సిందే.